Hi everyone, welcome to our channel Maths with Pawan. Today's topic is Chapter 2 Trigonometry. So trigonometry లో మనకి SSC CGL ప్రిలిమ్స్ లో మెయిన్స్ ప్రిలిమ్స్ లో మనకి 2 to 3 క్వశ్చన్స్, మెయిన్స్ నుండి మనకి 2 to 4 క్వశ్చన్స్. ఓకే, ఆర్ఆర్బి లో చూస్తే ప్రిలిమ్స్ లో 1 అండ్ మెయిన్స్ లో 1 to 2 క్వశ్చన్స్. ఓకే, trigonometry. So what is the meaning of trigonometry? ట్రిగోనోమెట్రీని మనం ఇక్కడ నుండి రెండు పార్ట్ గా చేసినప్పుడు ట్రిగోనో అంటే ట్రయాంగిల్, ఓకే, మెట్రీ అంటే మెజ్యూర్ ఆర్ మెజర్మెంట్. ఓకే, మెట్రీ ఆర్ మెజర్మెంట్. ట్రిగోనో అంటే మనకి ట్రయాంగిల్, మెట్రీ అన్నప్పుడు మనకి మెజర్మెంట్ అనే మీనింగ్. ఓకే, సో టోటల్ గా ఇక్కడ మనకి ట్రిగోనోమెట్రీ అంటే డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే trigonometry deals with relationship between angles and sides of triangle. ఓకే, ఎక్స్పెషల్ గా యాంగిల్స్, ట్రిగోనోమెట్రీ డీల్స్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఎక్స్పెషల్ గా మనం ఇక్కడ దేని గురించి మాట్లాడతామంటే ఎక్స్పెషల్లీ right angled triangle. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఉన్నది మనకి, ఇక్కడ మనకి ఈ సింబల్ తో ఉన్నప్పుడు ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉన్నట్టు. ఓకే, ఒక ట్రయాంగిల్ లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయంటే 1 2 3. ఓకే, ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ సమ్ ఎంత రావాలి అంటే 180 డిగ్రీస్. ఓకేనా, 180 డిగ్రీస్ రావాలి. బట్ ఎప్పుడైతే ఒకటే యాంగిల్ మనకు 90 డిగ్రీస్ ఉంటుందో దాన్నే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకు 90 ఉన్నప్పుడు మిగిలిన 2 యాంగిల్స్ కలిసి మనకి 90 ఉండాలి. ఓకేనా, ఈ 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు మనకు 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఫైనల్ గా, ట్రిగ్నోమెట్రీ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్స్ అంటే ఇవి, సైడ్స్ అంటే ఏంటి ఇవి. ఓకే, సో యాంగిల్స్ కి సైడ్స్ కి మధ్య రిలేషన్ ఏముంది అనేది డీల్ చేసేది మనకి ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఇందులో మనం ఎక్స్పెషల్ గా దేని గురించి మాట్లాడతామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎక్స్పెషల్ గా మనం మాట్లాడేది ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, అవునా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే,
ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఇక్కడ మనం ఈ యాంగిల్ ని మనం టీటా అనుకున్నాం అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ ని మనం టీటా అనుకున్నప్పుడు దీనికి ఇది ఈ సైడ్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ యాంగిల్ ఉంది. ఇప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, ఈ సైడ్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ ఉన్నది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నది మనకి అడ్జసెంట్ సైడ్. సో ఈ సైడ్ ని ఏమంటాం అంటే హైపోటెనస్ అంటారు. ఓకే, హైపోటెనస్ అనేది మనకి ఆల్వేస్ గ్రేటర్ దెన్, ఎందుకంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా, 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్నది మనకి హైపోటెనస్. హైపోటెనస్ అనేది ఈ మూడు సైడ్స్ కల్లా పెద్ద సైడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం వీటిని ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే, ఒకటి ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, అండ్ రెండవది అడ్జసెంట్ బై హైపోటెనస్. అండ్ మూడవది ఆపోజిట్ బై అడ్జసెంట్. అండ్ మూడవది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో ఇట్లా మనం మూడు రకాలుగా రాయొచ్చు. అండ్ మళ్ళీ దీన్ని తిప్పి రాసినప్పుడు ఏం జరుగుతుంది, హైపోటెనస్ బై ఆపోజిట్. ఓకే, హైపోటెనస్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఈ యాంగిల్ నుండి చూసినప్పుడు ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. అవునా, అడ్జసెంట్ ఎందుకంటే దీన్ని టచ్ అయి ఉంది కాబట్టి అడ్జసెంట్. ఓకే, సో ఆపోజిట్ బై ఇదేంటి హైపోటెనస్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆపోజిట్ బై హైపోటెనస్, ఓకే, ఈ రెండింటిని రాసుకున్నాం. తర్వాత అడ్జసెంట్ బై హైపోటెనస్, ఈ రెండింటిని రాసుకున్నాం. ఆ తర్వాత ఈ రెండింటిని రాసుకున్నాం. ఓకే, ఈ రెండింటిని రాసుకున్నాం. సో అప్పుడు మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ వచ్చింది. సో వీటిని తిప్పి రాసినప్పుడు మనకి ఈ ఆపోజిట్ బై హైపోటెనస్ తిప్పి రాసినప్పుడు ఇది వచ్చింది. సో దీన్ని తిప్పి రాసినప్పుడు ఇది, దీన్ని తిప్పి రాసినప్పుడు ఇది వచ్చింది. సో వీటికి మనం ప్రతిసారి ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్ అని చెప్పలేం కాబట్టి, సో వీటికి మనం ఒక నేమ్ ఇచ్చినప్పుడు దీన్ని మనం సైన్ టీటా అనొచ్చు. ఓకేనా, ఇక్కడ టీటా ఉంది కాబట్టి ఇది సైన్ టీటా అనొచ్చు. ఓకే, సో ఈ అడ్జసెంట్ బై హైపోటెనస్ అనే నేమ్ ని మనం ఏమని రిప్రజెంట్ చేయొచ్చు అంటే కాస్ థీటా అని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అనే నేమ్ ని మనం ఏమని రిప్రజెంట్ చేయొచ్చు అంటే టాన్ థీటా అని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది దీనికి రివర్స్. ఓకే, ఇది దీనికి రివర్స్ లో ఉంది కాబట్టి సో దీనికి మనం ఏం పేరు చేయొచ్చు అంటే కొసెక్ థీటా అని ఇవ్వచ్చు. ఓకే, దీని ఏమనొచ్చు అంటే సెక్ థీటా అనొచ్చు. ఓకే, దీన్ని మనం కాట్ థీటా అనొచ్చు. సో ఇప్పుడు మరి ఈ నేమ్స్ మనకి ఎట్లా వచ్చినాయి అంటే ఒకసారి చూడండి. ఇనిషియల్ గా మనకున్న నేమ్స్ ఎన్ని అంటే 3. ఓకే, సో అవి ఏంటంటే సైన్, సీకెంట్ అండ్ టాంజెంట్. ఓకే, సో ఇందులో నుంచి మనకి కోసైన్. ఓకే, దీనికి కో, నెక్స్ట్ కోసికెంట్. ఓకే, దీనికి కో యాడ్ చేస్తే వచ్చింది. సో టాంజెంట్ కాబట్టి కోటాంజెంట్. సో ఇట్లా మనకి 6 నేమ్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ప్రతిసారి సైన్, కొసైన్, సీకెంట్, కొసికెంట్ అని రాయలేం కాబట్టి వీటికి అబ్రివియేషన్ చూసినప్పుడు స్టార్టింగ్ 3 లెటర్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, దీన్ని సైన్ అని, దీన్ని కాస్ అని, దీన్ని సెక్ థీటా అని, దీన్ని
ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లీటర్స్, ఇక్కడ 3 లీటర్స్, ఇక్కడ 3 లీటర్స్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ కూడా మనం 3 లీటర్స్ తీసుకుంటే ఈ కాస్ ఇది మనకి కామన్ అయిపోతుంది కాబట్టి ఇంకో ఎక్స్ట్రా 2 లీటర్స్. ఓకే, కోసెక్. సో ఇక్కడ 3 లీటర్స్ టాంజెంట్, ఇక్కడ 3 లీటర్స్ కాట్. సో ఇట్లా మనకి 3 అనేవి రావడం జరిగింది. ఓకే, సో ఇట్లా మనకి సైన్, ఇక్కడ మనకి కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసెకెంట్ అని ఇట్లా మనకి 6 నేమ్స్ అనేవి రావడం జరిగింది. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సో దీన్ని తిప్పినప్పుడు వచ్చేదే హైపోటెనస్ బై ఆపోజిట్ కాబట్టి, సో ఇక్కడ మనకి సైన్ కి కొసైన్ అనేది రివర్స్ లో ఉంది కదా, కాబట్టి ఇక్కడ నుండి మనం ఏం చెప్పొచ్చు, సైన్ ఈజ్ రెసిప్రోకల్ టు కొసెక్. అవునా? సో ఇక్కడ మనకి కొసెక్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్. కాబట్టి ఈ దీనికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే, దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకు వచ్చేదే సీకెంట్ కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే కొసికెంట్ ని రివర్స్ చేసినప్పుడు మనకి సైన్ వస్తుంది, సైన్ ని రివర్స్ చేసినప్పుడు మనకు కొసికెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాన్. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఈ ఆపోజిట్ బై అడ్జసెంట్ ని అడ్జసెంట్ బై ఆపోజిట్ అని రాసినప్పుడు దీన్ని కాట్ థీటా అవుతుంది. సో కాట్ థీటా అని తిప్పినప్పుడు ఇది వస్తుంది, దీన్ని తిప్పి రాసినప్పుడు ఇది వస్తుంది. సో ఈ 6 అనేవి మనకి ఇట్లా ఒకదానికొకటి రివర్స్. ఓకే, సో ఇప్పుడు ఇవేంటి మనకి రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, సో ఇప్పుడు మనం వేటికి ఏవి రివర్స్ అంటే చూడండి, సైన్ థీటాకి మనకి కొసెక్ థీటా అనేది రివర్స్. అవునా? సో కొసెక్ థీటాకి మనకి సైన్ థీటా అనేది రివర్స్. సో సైన్ కాస్ థీటాకి ఏది రివర్స్ మరి, సెక్ థీటా అనేది రివర్స్. తర్వాత టాన్ థీటా, టాన్ థీటాకి మనకి కాట్ థీటా అనేది రివర్స్, కాట్ థీటాకి టాన్ థీటా అనేది రివర్స్. ఓకే, ఓకే, సో దీన్నే మనం మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి రివర్స్ అని అంటున్నాం, కానీ మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే, సైన్ ఈజ్ 1 బై కొసెక్ అని రాస్తే దీన్ని ఏమనొచ్చు అంటే, సైన్ థీటాకి కొసెక్ థీటా అనేది రివర్స్ అని చెప్పొచ్చు. ఓకే, రెసిప్రోకల్. సో కాస్ అనేది మనకి సీకెంట్ థీటాకి రివర్స్. ఓకే, టాన్ థీటాకి ఏది రివర్స్ మరి అంటే కాట్ థీటా అనేది రివర్స్. ఓకేనా? సో ఇక్కడ సైన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ అండ్ కాస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ అండ్ టాన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్. సో ఇట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉన్న సైన్ ని, ఇక్కడ మనకి ఏముంది, సైన్ ఉంది, సో ఇక్కడ కొసెక్ ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి దీన్ని ఇటు పంపించినప్పుడు ఏం జరుగుతుంది, సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అవునా? ఇది మనకి ఫస్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ ఉంది, దీన్ని ఇటు పంపించినప్పుడు ఏం జరుగుద్ది, మల్టిప్లై అవుద్ది కాబట్టి కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఇక్కడ మనకు టాన్ థీటా ఉంది, ఇక్కడ కాట్ థీటా ఉంది, ఈ కాట్ థీటాని ఇటు పంపించినప్పుడు ఏం జరుగుద్ది, మల్టిప్లై అవుద్ది కాబట్టి టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ థీటాని కాస్ థీటాని మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది, అండ్ కాస్ థీటాని సెక్ థీటాని మల్టిప్లై చేసినప్పుడు 1,
కాట్ థీటాని టాన్ థీటాని రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 1 అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మనకి పైథాగోరస్ థీరం. ఓకే, ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, సో ఇక్కడ మనకు ఖచ్చితంగా 90 degrees అనేది ఉంటుంది, అవునా? సో 90 degrees ఉన్నప్పుడే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ 90 degrees కి ఆపోజిట్ ఉన్నది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి టీటా ఉంది అనుకుంటే, ఈ టీటాకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇదే కదా మనకు ఆపోజిట్ సైడ్. సో ఇది మనం ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఇదేంటి, ఇది అడ్జసెంట్ సైడ్ కదా. సో ఇది అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు పైథాగోరస్ థీరం మనకి ఏం చెప్తుందంటే, ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ సైడ్ కి ఆపోజిట్ సైడ్ కి స్క్వేర్ కట్టినప్పుడు, అడ్జసెంట్ సైడ్ కి స్క్వేర్ కట్టినప్పుడు, ఈ రెండు స్క్వేర్స్ సమ్ అనేది హైపోటెనస్ స్క్వేర్ కి ఈక్వల్ అవుద్ది అని చెప్తున్నాడు. ఓకే, సో ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మనకి ట్రయాంగిల్ అనుకోండి, చూడు, ఇది మనకి 90 degrees. ఓకే, సో ఇక్కడ టీటా ఉంటే దీనికి ఆపోజిట్ సైడ్ ని మనం 3 అని రాసుకుంటున్నాం. ఇదే కదా ఆపోజిట్ సైడ్. ఇదేంటి, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇది 4 అని రాసుకున్నప్పుడు, సో ఇదేంటి, ఇది 5. ఓకే, ఇది మనకు ట్రిప్లెట్, 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్. సో ఇవి మనకి ఈక్వల్ అవుతాయా లేదో చూద్దాం. ఆపోజిట్ స్క్వేర్ అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఎంత, ఆపోజిట్ అంటే మనకి 3, దీనికి స్క్వేర్ చేసినప్పుడు 9. అడ్జసెంట్ సైడ్ అంటే 4, 4 కి స్క్వేర్ చేసినప్పుడు 16. ఇక్కడ హైపోటెనస్ అంటే 5, 5 కి స్క్వేర్ చేసినప్పుడు 25. సో ఇది ఈక్వల్ అయింది కదా. కాబట్టి మనకి పైథాగోరస్ ట్రిప్లెట్ థీరం ఏం చెప్తుంది అంటే, ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, సో ఈ ఫార్ములా వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సపోజ్ మనకి ఇక్కడ 90 degrees ఉంది. సో ఇక్కడ టీటా ఉంది, ఇది మనకి హైపోటెనస్. టీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది దీనికి అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనకి ఏవైనా రెండు సైడ్స్ తెలిస్తే ఇంకొక సైడ్ చెప్పవచ్చు. ఓకే, సో ఎట్లా అంటే చూడండి, ఇది మనకి 6 అని తెలుసు, ఈ సైడ్ ఎంత అంటే 6 అని తెలుసు. సో ఈ సైడ్ ఎంత అంటే 8 అని తెలుసు. మరి ఈ సైడ్ ఎంత అంటే, చూడండి ఇక్కడ ఫార్ములా ప్రకారం ఆపోజిట్ సైడ్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ సైడ్. మనకి హైపోటెనస్ సైడ్ కావాలి అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ చేయాలి. ఆపోజిట్ సైడ్ స్క్వేర్ చేస్తే మనకు 36. అడ్జసెంట్ సైడ్ కి స్క్వేర్ కట్టినప్పుడు మనకి 64. ఓకే, ఈ రెండింటిని స్క్వేర్స్ సమ్ చేసినప్పుడే కదా ఇది వచ్చేది మనకి హైపోటెనస్. ఓకే, ఇక్కడ వచ్చేది ఏంటి, మనకి హైపోటెనస్ కి స్క్వేర్ వస్తుంది, అవునా? ఎందుకంటే ఈ ఫార్ములా చూడండి, ఇది స్క్వేర్, ఇక్కడ వచ్చేది కూడా స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండిటి సమ్ ఎంత, 100. 100 అనేది హైపోటెనస్ స్క్వేర్, అవునా? సో ఇప్పుడు మనకి మరి
ఓన్లీ హైపోటెనస్ కావాలి మనకి. ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఉంది, బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హైపోటెనస్. కాబట్టి ఈ స్క్వేర్ ని ఇటు పంపించినప్పుడు ఇది స్క్వేర్ రూట్ అవుద్ది కదా, అవునా? స్క్వేర్ రూట్ అంటే ఎంత? 10. కాబట్టి ఇక్కడ వచ్చేది ఎంత అంటే 10. సో ఇట్లా మనం ఏవైనా 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ని కనుక్కోవచ్చు. సో అందుకోసం మనకి ఈ పైథాగోరస్ ట్రిప్లెట్ అనేది, ఈ థీరం అనేది మనకి గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్ గా మనకి ఎగ్జామ్ లో కొన్ని వస్తూ ఉంటాయి, అవునా? స్టాండర్డ్ గా మనకి కొన్ని ట్రిప్లెట్స్ వస్తుంటాయి కాబట్టి సో వీటిని మనం క్యాల్కులేట్ చేయకుండా ముందే గుర్తుంచుకోవాలి. సో అవేంటంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఓకే, 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13, 7, 24, 25, 8, 6, 10, 9, 40, 41, 11, 60, 61. సో ఇట్లా మనకి ఈ స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇవే కాకుండా మనకి ఇంకా వేరే కూడా రావచ్చు, బట్ ఇవి ఏంటంటే మనకి ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. సో ఒకటి మనం జనరల్ గా చూసినప్పుడు, సపోజ్ ఇక్కడ మనకి 4 అనేది ఉంది అనుకోండి, ఇక్కడ 5 అనేది ఉంది. ఓకే, సో ఈ హైపోటెనస్ ఏంటి అనేది కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్, అవునా? ఇక్కడ టీటా ఉన్నప్పుడు ఇది మనకి ఆపోజిట్ స్క్వేర్, అంటే 4 స్క్వేర్ 16. సో ఇది అడ్జసెంట్ కాబట్టి ఇది 25. సో ఇప్పుడు ఇది ఏమొచ్చు? ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడే కదా ఇక్కడ వచ్చేది. సో ఇది మనకి 41, అవునా? ఇది మనకి 41 స్క్వేర్. ఓకే, 41 అనేది హైపోటెనస్ స్క్వేర్. మరి మనకి హైపోటెనస్ కావాలి అంటే 41 కి అండర్ రూట్ ఉండాలి, అవునా? సో ఇక్కడ మనకి హైపోటెనస్ ఏంటి అంటే 41. సో ఇట్లా మనకు డిఫరెంట్ ట్రిప్లెట్స్ రావచ్చు, బట్ ఇవి మాత్రం మనకి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రతిసారి క్యాల్కులేట్ చేయకుండా వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ రెసిప్రోకల్స్ అంటే ఏంటి? సైన్ కి కొసెక్ అనేది రెసిప్రోకల్, కాస్ కి సెక్ అనేది రెసిప్రోకల్, టాన్ కి కాట్ అనేది రెసిప్రోకల్, అవునా? సో ఇక్కడ నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని మనం మ్యాథమెటికల్ గా రాసినప్పుడు సైన్ ఈజ్ ఈక్వల్ టు 1 by cosec, కాస్ ఈజ్ ఈక్వల్ టు 1 by sec, అండ్ టాన్ ఈజ్ ఈక్వల్ టు 1 by cot, అవునా? సో ఇక్కడ నుండి మళ్ళీ మనం ఏమని చెప్పొచ్చు అంటే వీటిని యూజ్ చేసుకొని సైన్ ఇంటూ కొసెక్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, అవునా? సో ఇక్కడ ఉన్నది ఇటు వచ్చినప్పుడు మల్టిప్లై అవుతుంది కాబట్టి సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1 వస్తుంది. ఓకే, అండ్ సెక్ ఇంటూ కాస్ చేసినప్పుడు మనకి 1 వస్తుంది. ఓకే, అండ్ టాన్ ఇంటూ కాట్ చేసినప్పుడు మనకి 1 వస్తుంది. ఓకే,
సో ఇట్లా మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1, అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1. సో ఇట్లా మనం వీటిని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ పైథాగోరస్ ఐడెంటిటీస్. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ థీటా. సో నెక్స్ట్ 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ థీటా. ఒకసారి చూడండి ఇవి ఎట్లా పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో ఇది మనకి ఒక ట్రయాంగిల్, అవునా? ఈ ట్రయాంగిల్ లో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటది కాబట్టి సో ఇది మనకి 90 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ థీటా ఉంది అనుకుంటే సో ఇది మనకి ఆపోజిట్. సో మనకి పైథాగోరస్ ట్రిప్లెట్స్ లో 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్, అవునా? సో దీన్ని మనం 3 అనుకుంటే, దీన్ని 4 అనుకుంటే, దీన్ని 5 అనుకున్నప్పుడు ఇదేంటి మనకి హైపోటెనస్, ఇదేంటి ఆపోజిట్ సైడ్, అవునా? థీటాకి ఆపోజిట్ ఉంది కదా, ఆపోజిట్ సైడ్. ఇదేంటి అడ్జసెంట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి సైన్ అంటే ఏంటి? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, అవునా? స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నావా? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. దీనికి హోల్ స్క్వేర్ కట్టాలి. అండ్ కాస్ స్క్వేర్ అంటే కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. కాబట్టి ఇది అడ్జసెంట్, ఇది మనకి హైపోటెనస్. దీనికి స్క్వేర్ కట్టినప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుద్ది అంట? 1 కి ఈక్వల్ అవుద్ది అంట. అదే కదా ఇక్కడ చెప్పింది. ఈ సైన్ స్క్వేర్ ఇదేమో కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది అంట. ఒకసారి చూడండి ఇది ఎట్లా పాసిబుల్ అవుద్ది అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? 3 కదా. సో 3, హైపోటెనస్ అంటే 5. ఓకే, సో దీనికి స్క్వేర్ కట్టినప్పుడు అడ్జసెంట్ అంటే ఏంటి? ఇక్కడ అడ్జసెంట్ అంటే 4, హైపోటెనస్ అంటే ఏంటి? 5. వీటికి స్క్వేర్ కట్టినప్పుడు ఈ రెండు మనకి 1 అవుతాయంట. ఓకేనా? సార్ చూడండి 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 25 స్క్వేర్ అంటే ఎంత? 25. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 25. అండ్ న్యూమరేటర్ లో కూడా 25. 25/25 అంటే ఎంత? 1, అవునా? కాబట్టి ఇప్పుడు కానీ మనకి సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అని ఎక్కడన్నా కనిపిస్తే దాని వాల్యూ మనం 1 అని పెట్టవచ్చు. ఓకే, అండ్ సెకండ్ ఏంటంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆ తర్వాత 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇట్లా మనకి పైథాగోరస్ థీరం నుండి మనకి వచ్చిన ఐడెంటిటీస్ ఇవి. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి మల్టిప్లై చేసినప్పుడు మనకి 1 వస్తుంది. ఓకే, రెసిప్రోకల్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 1 వస్తుంది. రెసిప్రోకల్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ 1 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే సైన్ ని కాస్ ని స్క్వేర్ కట్టినప్పుడు వాటిని సమ్ చేస్తే మనకి 1 వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా. అండ్ నెక్స్ట్ మనకి ఈ వాల్యూస్ టేబుల్ కూడా, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ కూడా మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. సో వీటిపైన మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసినవి, వీటిని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం, అవునా? వీటిని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. కాబట్టి వీటిపైన ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ద సర్క్యులర్ మెజర్ ఆఫ్ ద
యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 3 p.m. ఓకే, సో 3 p.m. లో మనకి మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఒక క్లాక్ లో ఎక్కడ ఉంటాయి చెప్పండి. మనకి 3 p.m. కి అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంటది, మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉంటది, అవునా? సో ఇక్కడ మనకి యాంగిల్ ఎట్లా ఉంది చూడండి, 90 degrees వచ్చిందా? సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి, ద సర్క్యులర్ మెజర్ ఆఫ్ ఏ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఇదేమో మనకి మినిట్ హ్యాండ్, ఇదేమో మనకి అవర్ హ్యాండ్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో చెప్పమంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 90 degrees ఉంటుంది, అంతే కదా? సో ఇట్లా వచ్చింది అంటే మనకి ఖచ్చితంగా ఇది 90 degrees అవుతుంది. సో ఇప్పుడు 90 degrees అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ లో మనకు 90 degrees ఎక్కడ ఉంది, 90 degrees అనేది మనకు డైరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలియాలంటే పై వాల్యూ తెలియాలి. పై వాల్యూ ఎంత అంటే మనకి 180. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ పై ప్లేస్ లో మనకి 180 పెట్టినప్పుడు ఎక్కడ వస్తుంది, 180 డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకు 90 అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? లేదు అంటే సో ఇక్కడ మీకు పై వాల్యూ అనేది 180 అని తెలుసు కాబట్టి సో పై అనేది 180కి ఈక్వల్ అయితే 90 అనేది మనకి ఎంత? ఓకే, సో ఇట్లా రాసినప్పుడు ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఉన్నది డినామినేటర్ లో రాయండి 180. సో ఇది మనకి 1 టైం, ఇది ఇక్కడ మనకి 2 టైం. ఓకే, ఇక్కడ మనకు వచ్చిందా 5/2. సో ఇదే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. ఇఫ్ tan theta is equal to 3/4, then the value of 4 sin theta minus cos theta by 4 sin theta plus cos theta. ఓకే, సో ఇప్పుడు మనకి tan theta అనేది 3/4 అని ఇచ్చాడు. ఓకే, అసలు tan అని దేన్ని పిలుస్తాం మనం చెప్పండి? tan అని మనం దేన్ని పిలుస్తాం? మనం tan అని పిలవాలంటే tan అని మనం దేన్ని పిలుస్తామంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ని మనం tan theta అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి tan theta 3/4 అని ఇచ్చినట్టు అంటే ఇక్కడ ఇది దీన్ని 3 అనుకోవచ్చు, దీన్ని మనం 4 అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది 3 ఇది 4 అయినప్పుడు సో ఇక్కడ టీటా ఉంది అంటే ఇక్కడ టీటా ఉంటే ఆపోజిట్ సైడ్ ఏంటి, ఇది 3, అవునా? మరి అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ అంటే ఇది టీటాకి అడ్జసెంట్ సైడ్ ఇది. సో చెప్పండి 3, 4 ఉన్నప్పుడు ఇంకొక సైడ్ ఏమవుతుంది మనకి, హైపోటెనస్ ఏమవుతుంది 5, అవునా? 3, 4, 5 అనేది మనకి ట్రిప్లెట్, అవునా కదా? కాబట్టి ట్రయాంగిల్ లో 3 సైడ్స్ అనేవి మనకు వచ్చినాయి. సో ఇదేమో మనకి ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపోటెనస్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 4 సైన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా అంటే మనకి ఆపోజిట్ బై హైపోటెనస్. కాబట్టి ఆపోజిట్ ఏంటి 3, హైపోటెనస్ ఏంటి 5, మైనస్ కాస్ అంటే ఏంటి, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెనస్. నెక్స్ట్ 4 సైనే కాబట్టి ఇక్కడ పైన ఉన్నదాన్ని మళ్ళీ రాయండి. సో ఇక్కడ ప్లస్, సో దీన్ని మళ్ళీ రాయండి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ పైన
12/5 మైనస్ 4/5. సో వీటి రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఎంత? ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా రాసేయచ్చు. 12/5 నుంచి 4/5 ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 8/5 అనేది వస్తుంది. ఓకే, కింద డినామినేటర్ లో చూడండి, ఇది 12/5, ఇది 4/5. 12/5 ప్లస్ 4/5 అంటే 16/5. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినప్పుడు లేదు అంటే ఇక్కడ 8/5 ఉంది అండ్ దీన్ని తిప్పి రాయండి 5/16. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 1, ఇది 2. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అంటే 1/2. ఓకే, విచ్ ఆప్షన్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఉన్న డౌట్ ఏంటంటే ప్రతిసారి ఇక్కడే టీటా అనుకుంటే ఆన్సర్ వస్తుందా అంటే మనం ఎక్కడైనా టీటా ఉంది అనుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇదే క్వశ్చన్ ని మళ్ళీ చూడండి, మనం వేరే దగ్గర టీటా ఉన్నప్పుడు ఉందని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఓకే, చూడండి. సో ఇక్కడ మనకి 90 degrees ఉన్నప్పుడు ఇందాక మనం ఇక్కడ టీటా ఉందని తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ టీటా ఉందని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు tan అంటే ఏంటి? మనకి tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అవునా? ఇక్కడ ఆపోజిట్ ఏంటి? దీనికి ఆపోజిట్ ఏంటి? దీనికి ఆపోజిట్ ఇది. ఆపోజిట్ లో 3 ఉందంట, ఇదే కదా 3, ఇది 4, ఇదే కదా ఇచ్చింది. ఆపోజిట్ అనేది 3, అడ్జసెంట్ అనేది 4. ఓకే, హైపోటెనస్ ఏంటి? 3, 4, 5 అనేది మనకు ట్రిప్లెట్. 3, 4 ఉన్నప్పుడు మనకి 5 అనేది ట్రిప్లెట్ అండ్ ఈ 5 అనేది ఖచ్చితంగా హైపోటెనస్ పెద్దదై ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 సైన్ అంటే ఏంటి? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 3/5. ఓకే, మైనస్ కాస్ అంటే ఏంటి? కాస్ అంటే అడ్జసెంట్, ఇదే కదా అడ్జసెంట్. అడ్జసెంట్ అడ్జసెంట్ అంటే 4, హైపోటెనస్ అంటే ఏంటి? 5. ఓకే, అండ్ 4 సైన్, పైన ఉన్నదాన్నే మళ్ళీ రాయండి. ఓకే, నెక్స్ట్ కాస్ అంటే 4/5. చూడండి, ఇందాక మనం రాసిందే ఈ స్టెప్ లో కూడా వచ్చింది, అవునా? సో ఇక్కడ 4 into 3/5, సేమ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనకు 4 into 3/5. అంటే టీటా ఇక్కడైనా అనుకోవచ్చు, ఇక్కడైనా అనుకోవచ్చు, ఇది మన ఇష్టం. ఓకే, స్పెసిఫిక్ గా ఇవ్వనప్పుడు టీటా ఎక్కడ ఉంది అనేది మనకి చెప్పలేదు కాబట్టి సో ఇక్కడైనా అనుకోవచ్చు, ఇక్కడైనా అనుకోవచ్చు, బట్ ఇది మాత్రం ఫిక్స్. ఓకేనా, ఇది 90 degrees, ఇక్కడ మనం అనుకోవడానికి లేదు. అండ్ దీనికి ఆపోజిట్ లో ఉన్నది కూడా మనకి హైపోటెనస్. ఓకే, సో ఇది కూడా మనకి ఫిక్స్, అంటే బిగ్గెస్ట్ నెంబర్ ని మనం దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా మిగిలిన ఇక్కడ టీటా ఉన్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇక్కడ టీటా ఉన్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ cot theta is equal to 3/4, then the value of sin theta plus cos theta minus tan theta. ఓకే, చూడండి ఇక్కడ మనకి cot theta అంటే ఏంటి చెప్పండి? cot theta అని మనం దేన్ని అంటాం? tan theta అంటే మనకి ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, tan theta అంటే. మరి cot theta అంటే? cot theta అంటే దీనికి రివర్స్ కదా, కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ దీన్ని 3 అని ఇచ్చినట్టు, దీన్ని 4 అని ఇచ్చినట్టు. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ గా ఏమున్నాయి? ట్రిప్లెట్ లో 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్. ఓకే, ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్, అంటే రిమైనింగ్ మిగిలింది ఏంటి? హైపోటెనస్. ఈ హైపోటెనస్ అనేది ఆల్వేస్ పెద్దదే కాబట్టి మనకు వచ్చేది కూడా 5 పెద్దదే వచ్చేది. రైట్, సో ఇప్పుడు చూడండి,
డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు. చూడండి ఇక్కడ మనం టీటా ఉంది అనుకున్నప్పుడు, సో దీనికి ఆపోజిట్, టీటాకి ఆపోజిటే కదా ఇక్కడ ఉండాల్సింది. ఆపోజిట్ ఏంటి ఇక్కడ? ఆపోజిట్ అనేది 4. ఓకే, ఆపోజిట్ 4. హైపోటెనస్ ఏంటి? 5. అడ్జసెంట్ ఏంటి? 3. సో ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్. రైట్. ఇప్పుడు సైన్ ఏంటి, కాస్ ఏంటి, టాన్ ఏంటి? సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్, అవునా? ఆపోజిట్ అంటే 4, హైపోటెనస్ అంటే 5. తర్వాత కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, సో ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏంటి? ఆపోజిట్ అంటే 4, అడ్జసెంట్ అంటే 3. ఓకే, సో ఇవి రెండు డినామినేటర్లు కామన్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేసినప్పుడు 5/7. 5/7 మైనస్ 4/3. ఓకే, ఈ రెండింటికి మనకి ఎల్సిఎం అనేది 15 వస్తుంది కాబట్టి డినామినేటర్ లో 15 రాయండి. దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 21, ఇక్కడ 20. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? 1/15 అని చెప్పొచ్చా? 1/15. 1/15 అనేది మనకి ఆన్సర్. ఏ ఆప్షన్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్. ఇఫ్ 3 sin theta is equal to 4 cos theta, then the value of tan square theta plus sin theta minus cos theta. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఏంటి? 3 sin theta is equal to 4 cos theta. ఒకసారి చూడండి, ఇక్కడికి వెళ్ళి మనం ఇంకొక కాన్సెప్ట్ అనేది చూడాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి క్వశ్చన్ లో? 3 sin theta is equal to cos theta 4 cos theta, అంతే కదా? ఓకే, 3 sin theta is equal to 4 cos theta అని ఇచ్చాడు. రైట్. సో ఇక్కడ నుండి మనం ఏం చేయొచ్చు అంటే, దీన్ని ఇటు పంపించినప్పుడు sin theta by cos theta, ఈ 3 ఇటు వచ్చినప్పుడు మనకి ఏం జరుగుద్ది? ఇక్కడ 4 ఉంది, ఈ 3 అనేది మనకు డినామినేటర్ కి వస్తుంది 4/3. ఓకే, ఈ sin theta ని మనం ఏమని రాయొచ్చు అంటే, sin theta ని మనం sin theta by cos theta is also called tan theta. ఓకేనా? ఇది మనకు ఒక ఐడెంటిటీ. ఓకేనా? sin theta by cos theta ఎప్పుడైనా మనం tan theta అనొచ్చు. సో దీనికి మీరు ప్రూఫ్ కావాలంటే చూడండి, sin theta అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్, అవునా? ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, ఇక్కడ కాస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా మనకి tan థీటా అవుద్ది అంటే, చూడండి, ఇక్కడ హైపోటెనస్, ఇక్కడ హైపోటెనస్ అనేది క్యాన్సర్, అవునా? లేదు అంటే దీన్ని మీరు ఇంకెట్లా రాయొచ్చు అంటే, ఆపోజిట్ బై హైపోటెనస్ డివైడెడ్ బై, దీన్ని తిప్పి రాసినప్పుడు హైపోటెనస్ బై అడ్జసెంట్, అవునా? దీన్ని తిప్పి రాసినప్పుడు మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏంటి? tan theta, అవునా? సో ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు అంటే, sin theta బై cos theta ఈజ్ ఈక్వల్ టు tan theta. అంటే ఈ sin theta బై cos theta ప్లేస్ లో నేను డైరెక్ట్ గా tan theta అని రాయొచ్చు. ఇప్పుడు నాకు tan theta 4/3 అని ఇచ్చినట్టు. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏం రాస్తున్నా అంటే, tan theta 4/3 అని ఇచ్చినట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఏంటి మనకు? tan అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, మనకు 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్.
అవునా? సో ఇక్కడ ఏం మిస్సింగ్ అయింది? హైపోటెనస్ మిస్సింగ్ అయింది. ఈ ట్రిప్లెట్ లో మనకి ఏం మిస్ అయింది? 5. సో 5 అనేది మనకి హైపోటెనస్. ఓకే. సో ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ డ్రా చేయకుండా కూడా చేయొచ్చు. డయాగ్రామ్ డ్రా చేసి కొన్ని చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది మనకి 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ లో 5 ఉంటది. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇక్కడ టీటా ఉంది అనుకుంటే ఆపోజిట్ సైడ్ అనేది 4, అడ్జసెంట్ సైడ్ అనేది 3. సో ఇప్పుడు ట్రయాంగిల్ లో 3 సైడ్స్ అనేవి తెలిసినాయి. సో ఇప్పుడు tan స్క్వేర్ చెప్పమంటున్నాడు. tan స్క్వేర్ అంటే మనకి ఇచ్చిందే కదా, 4/3 స్క్వేర్ ప్లస్ సైన్ అంటే ఏంటి? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 4/5. ఓకే. మైనస్ కాస్. కాస్ అంటే ఏంటి? 3/5. అవునా? సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయొచ్చు? 20/16/9 ప్లస్ రెండు డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి 5 అని రాస్తే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనం 1 అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది? 45. సో ఇదేంటి? 80. ఇది 9. ఓకే. ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? 89/45 అని చెప్పొచ్చు. 89/45 మనకి ఆప్షన్ 3 లో ఉంది. ఓకే. సో ఫోర్త్ క్వశ్చన్ కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 sin theta is equal to 2 cos theta, then value of 4 sin theta minus cos theta by 4 cos theta plus sin theta. సో ఇక్కడ చూడండి మనకి 3 sin theta is equal to 2 cos theta అని ఇచ్చాడు. అవునా? కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు? sin theta by cos theta is equal to 2/3 అని రాయొచ్చు. అవునా? సో ఇది ఇటు వస్తే డినామినేటర్ లోకి వస్తుంది, ఇది ఇటు వెళ్ళినప్పుడు డినామినేటర్ లోకి వెళ్ళదు. సో వీటి రెండింటిని మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం? tan అని రాయొచ్చు. కాస్ బై సైన్ బై కాస్ అని ఎక్కడ కనిపించినా దాన్ని tan అని రాయొచ్చు. ఓకే. tan అని దేన్ని అంటాం? tan అనాలి అంటే ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అయి ఉండాలి, ఇది అడ్జసెంట్ సైడ్ అయి ఉండాలి. ఓకే. అండ్ ఇంకా రిమైనింగ్ ఏంటి? హైపోటెనస్. సో ఇక్కడ మనం 3, 2, 3 తో ఇంకేదైనా ట్రిప్లెట్ మనం చూడలేదు. అవునా? సో 2, 3 తో పాటు మనకు ట్రిప్లెట్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ హైపోటెనస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకు 90 డిగ్రీస్, ఇది మనకి హైపోటెనస్. సో ఇక్కడ టీటా ఉన్నప్పుడు ఏది ఆపోజిట్ అవుతుంది? ఇది ఆపోజిట్. ఆపోజిట్ ఎంత? అడ్జసెంట్ ఎంత? 3. మరి హైపోటెనస్ ఎంత అంటే తెలియదు కాబట్టి, సో మనకు తెలుసు కదా, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. కాబట్టి హైపోటెనస్ కావాలి అంటే దీనికి స్క్వేర్ కట్టండి 4 ప్లస్ దీనికి స్క్వేర్ కట్టండి 3. ఇవి రెండు దేనికి ఈక్వల్ అవుతాయి? హైపోటెనస్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతాయి. బట్ మనకు హైపోటెనస్ స్క్వేర్ కాదు, ఇక్కడ 3 స్క్వేర్ 9. ఓకే. సో ఈ రెండు దేనికి ఈక్వల్ అవుతాయి? హైపోటెనస్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ కావాల్సింది హైపోటెనస్ కాబట్టి స్క్వేర్ నుండి మళ్ళీ రూట్ పెట్టినప్పుడు హైపోటెనస్ కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత టోటల్? ఇక్కడ మనకి 13 రూట్ అనేది హైపోటెనస్. సో హైపోటెనస్ ఎంత ఇప్పుడు? 13 రూట్ 13. సో ఇప్పుడు చూడండి, మనల్ని అడిగేది ఏంటి? 4 sin theta. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఎంత? 2. హైపోటెనస్ అండర్ రూట్ 13 మైనస్ కాస్ అంటే ఎంత? కాస్ అంటే అడ్జసెంట్. అడ్జసెంట్ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే 13. ఓకే. సో డినామినేటర్ లో ఏం రాస్తారు? 4 cos. కాబట్టి ఇక్కడ ఉన్నదే మళ్ళీ రాయండి. ఓకే. నెక్స్ట్ ప్లస్ సైన్ థీటా అంటే ఇదే కదా, ఆల్రెడీ పైన రాసినాం కదా. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ 2 అంటే 8 థీటా 8/13. సో ఇక్కడ మనకి 8/13, ఇక్కడ ఎంత ఉంది? -3/13 అంటే ఫైనల్ గా 5/13 అని రాయొచ్చు.
5/√13. ఓకే, సో ఇక్కడ 13 ఇక్కడ √13 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనం యాడ్ చేసేయచ్చు. ఇది 12/13, ఇక్కడ 2/13, అంటే టోటల్ ఎంత 12/√13 ప్లస్ 2/√13 అంటే మనకి 14/√13. 14/√13. సో ఇది క్యాన్సిల్ అయినప్పుడు మనకు 5/14 అనేది రావడం జరుగుతుంది. సో ఈ 5/14 అనేది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు అంటే ఇదే క్వశ్చన్ ని మనం ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు చూడండి. ఓకే, చూడండి రెండో రకంగా చేసినప్పుడు ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అని తెలుసు, అవునా? సో దీన్ని ఏమని రాయొచ్చు అన్నాం, tan అని రాయొచ్చు అన్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసినట్టు, tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అని తెలిసినట్టు, అవునా? tan థీటా తెలిస్తే మనకి ఆటోమేటిక్ గా కాస్ థీటా కూడా తెలిసినట్టే. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, 4 sin థీటా మైనస్ కాస్ థీటా బై 4 cos థీటా ప్లస్ sin థీటా అని కనుక్కోమన్నాడు. కాబట్టి దీన్ని మనకు tan తెలుసు అండ్ cot తెలుసు. cot అంటే దీనికి రివర్స్, రైట్? tan తెలుసు, cot తెలుసు, కాబట్టి ఇది ఏమైనా tan cot లోకి వచ్చే అవకాశం ఉందో చూడండి. సో చూసినప్పుడు ఇక్కడ సైన్ కి కాస్ తో డివైడ్ చేసినప్పుడు మనకు tan వస్తుంది కదా, కాబట్టి ఒకదానికి డివైడ్ చేసి వదిలేస్తే ఈక్వేషన్ అనేది ఎఫెక్ట్ అవుద్ది, కాబట్టి మొత్తం అన్నిటికీ డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ సైన్ కాస్ బై కాస్, ఇక్కడ కాస్ బై కాస్, కాబట్టి ఇది 1, ఇక్కడ మనకు ఇక్కడ కూడా 1. సో ఇక్కడ చూడండి, సైన్ బై కాస్ అంటే ఎంత, 2/3, అంటే 4 × 2/3. నెక్స్ట్ ఇక్కడ సైన్ బై కాస్ బై కాస్ అంటే మనకి 1 వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 మల్టిప్లై విత్ 1 ప్లస్ ఇదేంటి, ఇది కూడా tan కదా సైన్ బై కాస్ అంటే, సో ఇక్కడ 2/3. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు, ఫైనల్ గా మనం ఇక్కడ 4, సో ఇది 8/3 -1 అంటే ఇక్కడ మనం 1 అని రాసుకొని దీనికి 3 చేసినప్పుడు ఇక్కడ డినామినేటర్ అనేది 3 అని రాయొచ్చు, న్యూమరేటర్ లో మనం 5 రాయొచ్చు, అవునా? ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 ప్లస్ 2 × 3, 4 ప్లస్ 2/3 అంటే, సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 4 ప్లస్ 2/3 అంటే 12 టైమ్స్ ప్లస్ 2 14/3. ఈ 3 క్యాన్సిల్, ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చింది, 5/14 వచ్చింది. ఓకే, సో ఆప్షన్ 3. ఓకేనా? సో ఇట్లా మనం ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కార్డ్ తో పని లేదు, బట్ మనకి tan తెలిస్తే cot తెలిసినట్టే, cot తెలిస్తే tan తెలిసినట్టే, కాబట్టి ఈ ఉన్న టర్మ్స్ ని cot లో tan లోకి మార్చడానికి అవకాశం ఉందో చూసిన తర్వాత మనకి సైన్ ని కాస్ తో డివైడ్ చేసినప్పుడు tan వస్తుంది, కాబట్టి సో ఇట్లా చేసి చూసినప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. secant theta minus tan theta by secant theta plus tan theta is equal to 1/7. Theta lies in the first quadrant, then the value of secant theta plus cot square theta, okay, and cosecant theta minus cot square theta. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి.
ఓకే. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏం రాయొచ్చు? 7 sin theta minus 7 tan theta is equal to 1 secant theta plus 1 tan theta. ఓకేనా? సో ఈ 7 అటు వెళ్ళినప్పుడు మనకి మైనస్ అవుద్ది కదా, లేదు ఈ tan ఇటు తీసుకున్నప్పుడు ఇది మనకి మైనస్ అవుద్ది 6 secant theta. సో ఇది అటు వెళ్ళినప్పుడు మనకి ప్లస్ అవుద్ది 8 tan theta. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ఈ tan ని మనం ఏమని రాయొచ్చు? tan ని మనం సైన్ అండ్ కాస్ అని రాయొచ్చు కదా, సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా, 8 sin బై కాస్. ఓకే. సో దీన్ని ఏం రాయొచ్చు? sec theta ని మనం వన్ బై cosec theta అని రాయొచ్చు కదా, ఎందుకంటే secant theta ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ cosecant theta. అవునా? అవునా కదా? కాబట్టి ఇక్కడ మనం cosecant theta అని రాసినప్పుడు సో ఈ కాస్ కి ఈ కాస్ క్యాన్సిల్. ఓకే. ఈ కాస్ కి ఈ కాస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? సైన్. ఈ 8 ఇటు పంపించినప్పుడు 6/8 అనేది మనకి సైన్. ఓకే. సో ఇది మనకి 3, ఇదేమో 4. ఇక్కడ మనం 3, 4 అనేది ఏంటి? ఇదేమో మనకి ఆపోజిట్ అవుద్ది, ఇదేమో మనకి అడ్జసెంట్ అవుద్ది. మరి హైపోటెనస్ ఏంటి? సారీ, ఇది మనకి హైపోటెనస్. 4 అనేది హైపోటెనస్ కదా, ఆపోజిట్ బై హైపోటెనస్ అనేది కాస్. సో ఆపోజిట్ హైపోటెనస్ అనేది ఎప్పుడైనా మనకి హై రావాలి. సపోజ్ 3, 4, 5 అనేది ట్రిప్లెట్ అనుకుంటే ఆల్రెడీ 4 అనేది మనకి హైపోటెనస్ వచ్చినప్పుడు అడ్జసెంట్ 5 అవ్వదు, కాబట్టి ఇది మనకు ట్రిప్లెట్స్ కు సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ మనం వాల్యూ అనేది ఎట్లా కనుక్కోవచ్చు అంటే హైపోటెనస్ కి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి అడ్జసెంట్ స్క్వేర్ కాబట్టి, సో ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు అడ్జసెంట్ స్క్వేర్ వస్తుంది. సో చూడండి, ఆపోజిట్ స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఎంత? 4 అంటే 16 స్క్వేర్. ఓకేనా? 4 స్క్వేర్ ఎంత? 16. ఈ 16 లోంచి మనం ఆపోజిట్ స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు అడ్జసెంట్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపోజిట్ స్క్వేర్ ఎంత? 9. దీనికి అండర్ రూట్ కట్టినప్పుడే మనకి అడ్జసెంట్ అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఈ రూట్ తీసేస్తే మనకి అడ్జసెంట్ స్క్వేర్ థీటా. కాబట్టి ఇక్కడ మనకి ఏముంటది? ఇక్కడ మనకి 7 అనేది ఉంటది, అండర్ రూట్ 7. సో ఇప్పుడు మనకి అడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనం అడిగేది ఏంటి? కొసికెంట్ స్క్వేర్ థీటా. కొసికెంట్ అంటే ఏంటి? కొసికెంట్ అంటే సైన్ కి రివర్స్ కదా, సైన్ థీటాకి రివర్స్ కదా, కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే హైపోటెనస్ బై ఆపోజిట్, హైపోటెనస్ బై ఆపోజిట్. నెక్స్ట్ దాంట్లో కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్ థీటా. టాన్ థీటాకి రివర్సే మనకి కాట్ థీటా. కాబట్టి ఇక్కడ 3 రాయండి, ఇక్కడ √7. ఓకే, దీన్ని స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి కొసికెంట్ స్క్వేర్ థీటా కాబట్టి 4/3. నెక్స్ట్ ఇక్కడ కూడా కొసికెంట్, ఇక్కడ కూడా మనకి కాట్ స్క్వేర్ థీటా కాబట్టి సో 7/3. సో నెక్స్ట్ ఈ రూట్ కి స్క్వేర్ కి గెట్ క్యాన్సిల్, ఈ రూట్ కి స్క్వేర్ కి గెట్ క్యాన్సిల్. దీన్ని మనం 9 అని రాయొచ్చు, దీన్ని మనం 9 అని రాయొచ్చు. అంటే డినామినేటర్ లో ఇక్కడ మనకి 9 ఉంటది, ఇక్కడ 9 ఉంటది కాబట్టి దీన్ని మనం 9 చేయాలి అన్నప్పుడు ఇక్కడ 3 తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 12 వస్తుంది. అవునా? 12 3 తో మల్టిప్లై చేసినప్పుడు 12 ఉంటది. సో 12 - 7 అంటే 5. అండ్ నెక్స్ట్ పైన చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఇది 9 అవ్వాలి అంటే ఇక్కడ మనం 12 తో మల్టిప్లై చేయాలి. 12 + 7 అంటే మనకి 19. ఓకే, 12 + 7 అంటే
19. ఈ నైన్ క్యాన్సిల్ అయితే మనకు 19/5 అనేది ఆన్సర్. 19/5 అనేది మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్. If cos theta is equal to 12/13, then the value of sin theta into 1 minus tan theta by tan theta plus 1 cosecant theta. చూడండి, ఇక్కడ cos theta అంటే 12/13. దీన్ని మనం ఏమని రాయొచ్చు? అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, సో సో ఇప్పుడు హైపోటెనస్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, మరి ఆపోజిట్ ఏమవుద్ది? 5, 12, 13 అనేది మనకి ట్రిప్లెట్, అవునా? సో ఇప్పుడు మనకి 5 అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ 1 మైనస్ టాన్. టాన్ అంటే ఎంత? టాన్ అంటే 5/12. ఓకే, నెక్స్ట్ టాన్ అంటే ఎంత? 5/12. 1 ప్లస్ కొసికెంట్. కొసికెంట్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ 12 మైనస్ 5 అంటే 7. 5/13 అండ్ 7/12. ఓకే, సో ఇది ఇటు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనకి రివర్స్ అవుద్ది కాబట్టి, సో ఇక్కడ చూడండి 1 into 5, 5 ప్లస్ 13 అంటే 18. ఓకే, 18/5. ఇదేంటి? 18/5. సో ఇక్కడ 5/12 ఉంది. సో దీన్ని మనం తిప్పి రాసుకున్నప్పుడు ఏం రాయొచ్చు? సో దీన్ని రివర్స్ చేసి రాసినప్పుడు ఇక్కడ మనకి 5 వస్తుంది, ఇక్కడ మనకి 5 వస్తుంది, అండ్ ఇక్కడ మనకి ఇది 12 అయితే ఇది మనకి 18 అవుతుంది. దీన్ని తిప్పి రాసినప్పుడు మనకు 12/5 అవుతుంది, అవునా? దీన్ని తిప్పి రాసినప్పుడు మనకు 5/18 అవుతుంది, అవునా? సో ఈ 5 క్యాన్సల్. నెక్స్ట్ ఈ 12 క్యాన్సల్. అంతేనా? ఇంకెన్ని క్యాన్సిలేషన్స్? సో ఇంకా క్యాన్సిలేషన్స్ ఏం లేవు కాబట్టి మనకి న్యూమరేటర్ లో ఏమొస్తుంది? 35. సో డినామినేటర్ లో 13 into 18. సో చూడండి, 13 into 18 అంటే న్యూమరేటర్ లో 35 ఇచ్చే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఈ రెండిట్లో ఏదో ఒకటి, అవునా? 3 into 8 అంటే ఎంత? లాస్ట్ లో 4 ఉండాలి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. ఇఫ్ tan b is equal to 5/3, what is the value of cosecant b plus sin b by cos b minus secant b? చూడండి, ఇక్కడ మనకి tan ఇచ్చిండు, ఆ తర్వాత మనకి కొసికెంట్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సీకెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, tan b అంటే 5/3. ఈ 5/3 లో మనకి ఇక్కడ ఏముంటది? ఇక్కడ ఆపోజిట్ ఉంటది, ఇక్కడ అడ్జసెంట్ ఉంటది, అవునా? సో ఇక్కడ హైపోటెనస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హైపోటెనస్ అంటే ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేయండి, స్క్వేర్స్ సమ్ యాడ్ చేయండి. 25 ప్లస్ 9 అంటే ఎంత? 34. దీనికి రూట్ కట్టినప్పుడు 34, అవునా? √34. ఓకే,
సో ఇది మనకి హైపోటెనస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కొసికెంట్ అంటే ఏంటి? కొసికెంట్ అంటే సైన్ కి ఆపోజిట్. ఆపోజిట్ బై హైపోటెనస్ కాదు, హైపోటెనస్ బై ఆపోజిట్. ఓకే. సైన్ అంటే ఏంటి? రివర్స్. నెక్స్ట్ కాస్ అంటే 3/34 ప్లస్ మైనస్ సీకెంట్ సెకండ్ థీటా అంటే దీనికి ఆపోజిట్ కదా కాస్ కి. ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి 5/34. ఇక్కడ న్యూమరేటర్ లో మనకి ఏముంటది? న్యూమరేటర్ లో మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 34, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 24. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకు 3 ఇంటూ √34, ఈ 3 టు 3 అంటే 9, ఇది మనకి 34. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? 25/334, 3√34. ఇక్కడ సో ఇక్కడ మనం 59 అని రాయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం జనరల్ గా దీన్ని రెసిప్రోకల్ గా రాసినప్పుడు ఏమవుద్ది? మల్టిప్లై అవుద్ది కాబట్టి రెసిప్రోకల్ గా రాసినప్పుడు 3√34 ఇక్కడ 25. సో ఈ 34 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ సో ఇది మనకి మైనస్, అవునా? సో ఇది ఎంత? 177. ఇది ఎంత అవుద్ది? 125. సో ఇక్కడ మనకి మైనస్. సో విచ్ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా కదా? సో ఈ స్టెప్ అనేది మనకి ఇది డైరెక్ట్ గా రాయొచ్చు, ఈ స్టెప్ రాయకుండానే ఈ స్టెప్ డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే.